హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి గోటు పిఎల్ఎస్క్యూలో ఉండేటువంటి గోటు గురించి తెలుసుకుందామండి. అలాగే ఎలా రాయాలి, సింటాక్స్, యూసేజ్ అంతా చూసి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, మనము లూప్స్ లేకుండా గోటుని యూస్ చేసి లూప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనే ప్రోగ్రామ్ ఒకటి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి గోటు అనేది మనకి ఎందుకు యూస్ అవుతుంది అంటే కనుక, మనం ఫస్ట్ నుంచి కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక చోట మనము మళ్ళీ ఇంకొకసారి పైకెళ్ళి పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ పైకెళ్ళాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి రావాలి, ఒక పాయింట్ దగ్గర నుంచి పైన ఉన్న ఒక పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి రావాలి మళ్ళీ అన్న సందర్భంలో మనం గోటు అనేది యూస్ చేస్తామండి. ఈ గోటు అనేది ఎలా యూస్ చేస్తాము అంటే, గోటు అనేది జస్ట్ గోటు ఇలా సింటాక్స్ ఉంటుంది, స్పేస్, అలాగే ఒక లేబుల్ ఉంటుందన్నమాట. ఈ లేబుల్ ఏంటి, ఈ లేబుల్ ఎలా రాయాలి, ఆ తర్వాత లేబుల్ ప్లస్ గోటు ఎలా రాయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే వచ్చేసరికి లేబుల్ అనేది ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి చూద్దాము. లేబుల్ అనేది మనం ఇలా యాంగులర్ బ్రేసెస్, 2 యాంగులర్ బ్రేసెస్తో మనము ఈ లేబుల్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ లేబుల్ అనేది ఏదైనా ఒక నేమ్ అనమాట. ఈ లేబుల్ నేమ్లో మనం ఏదైనా ఒక నేమ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ లేబుల్ స్టేట్మెంట్ అనేది మనకి ఎక్కడి నుంచి అయితే మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ పైన ఈ లేబుల్ నేమ్ అనేది మనం డిక్లేర్ చేయాలన్నమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి చెప్పాను కదా, గోటుని లేబుల్ని ఏ విధంగా యూస్ చేయాలి అనేది చూద్దామని చెప్పేసి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఎక్కడి నుంచి అయితే మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ పైన ఈ లేబుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏ సందర్భంలో ఏ ఇన్స్ట్రక్షన్ దగ్గర మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ దగ్గర వచ్చేసరికి మనం గోటు అని రాసి స్పేస్ ఇచ్చి ఇక్కడ ఏ లేబుల్ నేమ్ అయితే ఇస్తామో ఆ లేబుల్ నేమ్ రాసి సెమీకోలన్ పెట్టాలన్నమాట. ఇది గోటు రాసేటువంటి పద్ధతి అనమాట. గోటు లేబుల్ రెండు రాసేటువంటి పద్ధతి ఇదనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ప్రోగ్రామ్ అన్నాను కదా, ప్రోగ్రామ్ అనేది లూప్స్ లేకుండా గోటుని యూస్ చేసి మనం లూపింగ్ అనేది ఎలా ఫామ్ చేయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ నేను అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. అదర్వైజ్ 1 to 5 నెంబర్స్, ఏదైనా 1 to 5 నెంబర్స్ మనం లూప్లో ఎలాగైతే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఎలాగైతే మనకి రిజల్ట్ ఇస్తుందో అదే విధంగా మనం గోటుని యూస్ చేసి ఆ లూప్స్ లాగే ఎలా రాయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి నేను డిక్లేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏం డిక్లేర్ చేస్తున్నానంటే, ఒక వేరియబుల్ ఉండాలి కదా, ఆ వేరియబుల్ అనేది ఇటరేట్ అవుతూ ఇంక్రిమెంట్ అవుతూ మనకి ఇటరేషన్ అనేది జరగాలి. దానికోసం వచ్చేసరికి ఏ అనేటువంటి ఒక లేబుల్ తీసుకున్నాను, అది ఇంటీజరు. దాన్ని ముందుగా దేని వాల్యూకి అసైన్ చేస్తున్నానంటే 1 అనేటువంటి వాల్యూకి అసైన్ చేస్తున్నాను. ఎందుకంటే 1 to 10 నెంబర్స్ ఆర్ 1 to 5 నెంబర్స్ అట్లా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా 1 అయి ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి కోడ్ని బిగిన్ చేస్తున్నానండి. ఆ తర్వాత బిగిన్లో వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోవాలన్నమాట. ప్రింట్ అవ్వాలి కాబట్టి డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఆఫ్ ఏ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ఏ కోలన్ పెట్టేసి ఇది లిటరల్, దాన్ని కన్కాటినేట్ చేస్తూ మనకి ఏ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అయిపోవాలని చెప్పాను. ఆ తర్వాత వచ్చేసరికి తర్వాత ఏం జరగాలి, నాకు ఏ వాల్యూ అనేది 5 వరకు ప్రింట్ అవ్వాలనుకున్నాం అంటే, కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేసినప్పుడు ఎలా చెక్ చేయాలి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, దెన్ ఏం జరగాలి, అలా జరుగుంటే ఏం జరగాలి,
అలా జరుగుంటే మళ్ళీ పైకెళ్ళి అంటే ఏ వాల్యూ అనేది 5 కంటే లెస్సర్ ఉంది అని అనుకుంటే గనక మళ్ళీ ఏం జరగాలి, మళ్ళీ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఏ వాల్యూ 1 ఉన్నప్పుడు ఒకసారి ప్రింట్ చేసిద్ది. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ రాసుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అంటే 1 ఉన్నప్పుడు ఒకసారి ప్రింట్ చేసిద్ది. మళ్ళీ 2 అయిద్ది. 2 అయినప్పుడు మళ్ళీ మనకి 2 అయినప్పుడు 2 అనేది <5 కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనకి మళ్ళీ ఏ వాల్యూ ప్రింటింగ్ స్టేట్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకున్నాం అనమాట. అలా జరిగేటట్టుగా చేయటానికి మనం ఈ కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ అయితే గనక ఏం జరగాలి, గో టు నేను ఇక్కడ ఒక లేబుల్ రాసుకున్నానండి. మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మన రిపీటెడ్ ఎగ్జిక్యూషను. ఇక్కడ నేను లేబుల్ రాయబోతున్నాను. లేబుల్ పేరేమిద్దాం, మై ఇటరేట్ అని ఇస్తున్నానండి నేను. ఓకే, లేబుల్ నేమ్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ గో టు ఎక్కడికి వెళ్ళాలి, మై ఇటరేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అది <5 అయితే కనుక మనకి ఈ ఈ లేబుల్ దగ్గరికి వెళ్ళాలని రాసామన్నమాట. ఈ ఇఫ్ని ఎండ్ చేసేద్దాము, ఎండ్ ఇఫ్. ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఈ బిగిన్ని ఎండ్ చేసేద్దాం. కొన్ని మార్పులు చేర్పులు వస్తాయేమో అనుకుంటున్నాను ఈ కోడ్లో. అవి ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి డిక్లేర్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లా అవుతుందో నేను చూపిస్తానండి, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిక్లేర్ దగ్గరకు వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ తర్వాత బిగిన్లోకి వస్తుంది, dbms.output.putline అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి 2 <= 5 అవును కాబట్టి మళ్ళీ గో టు అంటే ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్లోకి వచ్చి గో టు అంటే మళ్ళీ ఈ ఇటరేషన్ మళ్ళీ ఈ లేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ చేసేస్తుంది. ఓకే, 2 ప్రింట్ చేసిద్ది. మళ్ళీ ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 అయింది కాబట్టి 3 <= 5 సారీ మీకు కనిపించట్లేదా, ఓకే, 3 <= 5 అవును కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ గో టు దట్ లేబుల్. ఓకే, ఆ లేబుల్ దగ్గరకు వచ్చేసింది. ఆ లేబుల్ దగ్గరకు వచ్చేసేసి ఆ లేబుల్ తర్వాత ఉండేటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ కాబట్టి ఏ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ మనం ఏ వాల్యూ ప్రింట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది A:3 అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 <= 5 4 <= 5 అవును కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. మళ్ళీ గో టు దగ్గరికి వెళ్తుంది, లేబుల్లోకి. లేబుల్ దగ్గరికి వెళ్ళి లేబుల్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేబుల్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ అంటే A:4 అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇఫ్ దగ్గర కండిషన్ చెక్ చేస్తుంది. 5 <= 5 అవును కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళి మళ్ళీ గో టు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లేబుల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఇప్పుడు 5 ఉంది కాబట్టి 5 అనేది ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఆ తర్వాత ఇఫ్ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి 6 <= 5 కాదు కాబట్టి ఇఫ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇఫ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేసింది అంటే మళ్ళీ గో టు ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ఇటరేషన్ అనేది జరగదనమాట. చూసారా, మనము లూప్స్ లేకుండా గో టుని యూజ్ చేసి మనం ఇటరేషన్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇలా జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇదిగోండి నేను కోడ్ అంతా కూడా రాసేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బుక్. అండ్ ఎగ్జిక్యూట్ ఆల్రెడీ చేసిందని అనుకోకండి, ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసి చూశానమాట.
మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినా కానీ అయ్యే వాల్యూస్ వచ్చినాయి అంటే వాల్యూ చేంజ్ చేద్దాం ఇప్పుడు. వాల్యూ చేంజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యి మంచిగా అలాగే రిజల్ట్స్ ఇస్తుందా లేదా అని. ఇక్కడ చూస్తే మీకు 7 వరకే కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ని పైకి గ్లైడ్ చేసి చూద్దాము. ఓకే చూడండి మీరు వచ్చేసరికి 9 ఇచ్చాను నేను అక్కడ నెంబర్, అది 9 ప్రింట్ అయినాయి అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఓకే అంతేనండి. థ్యాంక్ యూ ఆల్.